కావలిలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం జరిగింది. పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ క్రియాశీలక సభ్యులు, కేంద్ర రాష్ట్ర జీఎస్టీ ఏపీ గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీ సభ్యులు అమరా వెంకట సుబ్బారావు, టెలికాం అడ్వైజరీ కమిటీ కావలి నియోజకవర్గ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం, నేతలు బెల్లంకొండ మాల్యాద్రి, సివిసి సత్యంలు మాట్లాడారు. భావితరాలు మొక్కల పెంపకం ఆవశ్యకతను తెలుసుకోవాలన్నారు. ఒక్క మొక్క నాటితే 150 కోట్ల మొక్కలు సృష్టించబడతాయని పెద్దలు చెప్పారన్నారు. మన పూర్వీకులు, నాటి రాజులు మొక్కలు నాటి ఈ తరానికి ఎంతో ఆదర్శంగా నిలిచారన్నారు. మనమందరం అశోక్ చక్రవర్తిని నేటికి చెప్పుకుంటున్నామంటే నాడు రహదారుల వెంట మొక్కలు నాటించడంలో ఎంతో కృషి చేశారన్నారు. నేటి కాలుష్య నివారణకు మొక్కలు పెంపకమే శ్రీరామ రక్ష అన్నారు. ప్రతి ఒక్కరూ అదేవిధంగా మొక్కలు నాటి పర్యావరణ రక్షకులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మందా కిరణ్ కుమార్, పరశు వెంకటేశ్వర్లు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకెంతో శుభదినం. ప్రపంచ దేశాల్లో చెట్లను నాటి ఆక్సిజన్ అందించే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రపంచ పరిరక్షణ దినోత్సవంగా ఈ రోజుని మనం అందరం భావించి ఈరోజు మన కావలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. మన సోదరులందరూ కలిసి ఇక్కడ ఆర్&బి గెస్ట్ హౌస్లో చెట్లను నాటడం జరిగింది. ఇటువంటిది అందరూ శుభసూచకంగా భావించి మన బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషికి ఒక చెట్టు లెక్కన కనుక మనం నాటడం జరిగితే 150 కోట్ల చెట్లు సృష్టించబడతాయి. దాని ద్వారా ఆక్సిజనే కాదు, మనిషికి ఆరోగ్యప్రదమైన స్వచ్ఛమైన గాలి అందుతుందని మనం భావితరాలకు ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, ఇదే మన గత వేల సంవత్సరాలుగా మన పెద్దలు రాజులు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించి మంచి రహదారులు నిర్మించి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించినది మనం ఆదర్శంగా తీసుకోవాలని, అందుకనే అశోక చక్రవర్తి లాంటి మహాసామ్రాట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించడం జరిగిందని ఇందు మూలంగా అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంది. మన సుబ్బారావు గారు చెప్పినట్టు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ పరిరక్షణ కోసం చెట్టే మూలమని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అధినేతలు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ప్రజలు కూడా వాళ్ళ యొక్క తల్లి పేరు మీద భరతమాత ముద్దు బిడ్డగా మనం ఈ దేశంలో నివసిస్తున్నాం కాబట్టి మన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగనే జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు వారిచ్చిన సూచన మేరకు కావలి పట్టణ అధ్యక్షుడు మందా కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఈరోజు కావలి పట్టణంలోని ఆర్&బి బంగ్లా బిల్డింగ్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా ప్రకృతి ఒడిలో ఉండేవాళ్ళం కాబట్టి పంచభూతాలతో కూడిన ఈ ప్రపంచంలో చెట్టు కీలకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తల్లి పేరు మీద ఎవరైనా ప్రజలందరూ కూడా యావత్ భారతదేశం కూడా 150 కోట్ల మంది ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టు నాటితే ఈ దేశాన్ని కాలుష్య రహితంగా, ఈ యొక్క ప్రపంచాన్ని కాలుష్య రహితంగా చూడగలుగుతామని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరం చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు మనం ఆర్&బి గెస్ట్ హౌస్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మన జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ పర్యావరణ వారోత్సవాలను జరపమని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. మన ప్రధానమంత్రి గారి మదిలోంచి వచ్చినటువంటి మాట, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఆ రోజు పక్షి వారోత్సవాలు జరిపాము. ఆ పక్షి వారోత్సవాల సందర్భంగా నా పక్షి వారోత్సవాలని పుట్టినరోజు కేకులు కట్ చేయకుండా పర్యావరణకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఇతర కార్యక్రమాలు జరపమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పారు, అమ్మ కోసం ఒక మొక్క నాటండి అని చెప్పారు. అంటే మనం మామూలుగా అయితే అంత శ్రద్ధ తీసుకోమనేది, అమ్మ అంటే మన కన్న తల్లి మీద ప్రేమతోటి మనం ఖచ్చితంగా ఒక మొక్క అయినటువంటి నాటుతామనే ఉద్దేశంతో ఆయన అమ్మ కోసం ఒక మొక్క నాటండి అని చెప్పడం జరిగింది. ఈ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ, మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అవి ఆక్సిజన్ మనకు అందజేస్తాయి. రెండోది, మనం కొన్ని ఏరియాలో చూస్తున్నాం, తిరుపతిలో కానీ ఆ నుంచి పోతే ఊటీలో కానీ కొడైకెనాల్లో కానీ
ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అంటే విపరీతంగా చెట్లు నాటడం వల్ల, విపరీతమైన చెట్లు పెరగడం వల్ల అక్కడ మధ్యాహ్నం వరకు ఎండలు మండుతాయి. మధ్యాహ్నం నుంచి ఆ ఎండల తర్వాత ఆ మేఘాలు పైకి వెళ్ళినప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు మళ్ళీ సాయంత్రం నుంచి వర్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలు మనం ఎందుకు నాటుతున్నామంటే వర్షాభావాన్ని అధికంగా మనం పొందేదానికోసం కూడా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు పర్యావరణ పరిరక్షణతో పాటు జీవరాశులు అన్నిటికీ కూడా ప్రకృతిని సహజసిద్ధంగా అందించడం కోసము, తర్వాత ఈ ఎండ వేడిని మనకి ఈ మొక్కలు అడవులు నరికడం వల్లే ఈరోజు ఈ ఎండ వేడి విపరీతమైనటువంటి ఎండలు. ఇంతకుముందు మనకి 30 డిగ్రీలు 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఈరోజు 35 పోయింది, 40 పోయింది, 45, 50 డిగ్రీలకు రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కొద్ది రోజులకి ఈ భూమండలం ఉష్ణం వేడికి పరిస్థితులు సమతుల్యం దెబ్బతిని ఇబ్బందికర పరిస్థితులు, మనకు వర్షాభావం, ఇంతకుముందు ఋతువులు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.